ప్రభావం ఉంటది. కానీ 5 ఏళ్ళకి అటు కాంగ్రెస్ ఇటు మారుతుంది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, 15 సంవత్సరాలు వరుసగా పరిపాలించిన భారతీయ జనతా పార్టీ దెబ్బతింటే అది కూడా 1% ఓట్ల తేడా. మళ్ళీ 2 ఏళ్లలోనే ఆ పార్టీని దించేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఒక 25 మంది ఇటు రావడం వల్ల వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మరీ వచ్చారు, మళ్ళీ గెలిపించుకోగలిగారు. సో కాబట్టి దాని లెక్క చూస్తే 20 ఏళ్లలో 18 ఏళ్ల పరిపాలన ఆ పార్టీని. కాబట్టి ఓటేయకూడదు. మొన్న అందరి సర్వేలు కూడా ఏం చేశారు, నెక్ టు నెక్ బీజేపీ అధికారంలోకి దిగిపోవచ్చు అన్నటువంటిది కూడా చేశారు. తీరా చూస్తే ఏమైంది, ఫుల్ మెజారిటీ. దానికి దీనికి 10% తేడాతో వచ్చింది సీట్ల పరంగా చూసుకుంటే. అంటే సమీపంలో ఎక్కడా కూడా లేదు. అట్లాగే ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలించింది, 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 5 ఏళ్ల కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, కానీ 15 ఏళ్ళు పరిపాలించినట్టు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీకి మిగతా వాటికి ఒక తేడా ఉంది. ఏంటంటే భారతీయ జనతా పార్టీలో లీడర్ బేస్డ్ పాలిటిక్స్ కంటే కూడా సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తుంది. అంటే వ్యక్తి ఇమేజ్ని డెవలప్ చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ పని ద్వారా సాధిస్తారు, కానీ వ్యక్తి ద్వారా సాధించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మోడీ, ఇంతకుముందు వాజ్పేయి, రేపు పొద్దున యోగి రావచ్చు. అంతేగాని వ్యక్తిని